ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదుకు నీవు మహాభివృద్ధి పొందుదువు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. Though your position may be small at first, and you will eventually become great. The book of Job chapter 8 verses 7. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ మనందరితోనూ స్పష్టంగా తెలియచేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదుకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, ఎవరైతే తమకు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి వారు నీతిగాను యథార్థంగాను ఎవరైతే జీవిస్తారో మరి వారి యొక్క జీవితంలో అనేది ఫలభరితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. వారు అన్యాయంగా సంపాదించకుండా తమకున్న స్థితిని బట్టి వారు తమను తాము తగ్గించుకుంటూ దేవుని నామాన్ని హెచ్చిస్తూ మరి దేవునికి నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవుడు తప్పకుండా వారిని కూడా అభివృద్ధి చేయడం వంటివి దేవుడు తప్పకుండా ఆశీర్వాదమును దయచేస్తాడండి. కుటుంబంలో కూడా ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మరి ఎవరైతే దేవుని ఎడల నమ్మకం ఉంచుతారో, విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు తప్పకుండా వారిని కూడా ఆశీర్వదించగలడు. మరి ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది వారికి ఉన్న స్థితిని బట్టి చాలా బాధపడుతుంటారు, దిగులు పడుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. చాలా మంది అక్రమంగా కూడా డబ్బును సంపాదించటం లేదా అన్యాయంగా దోచుకోవడం వంటి ఆ యొక్క చెడు లక్షణాల వైపు కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే హృదయము అనేది ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది, ఆలోచనను బట్టి కానీ ఎంతో కష్టమైన రీతిగా వారు ఆ పనులు చేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్థితి మొదటికి కొంచెమైనా ఉండినాను నీవు తుదకు మహాభివృద్ధి పొందుతావని దేవుడు మాట్లాడుతున్నాడండి. నీవు ఎంత ధనము కలిగి ఉంటావో, ఎంత ఆస్తిని కలిగి ఉంటావో, లేదా నువ్వు ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తున్నావేమో, లేదా ఏదైనా చిన్న కూలి పని చేస్తున్నావేమో, వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడండి. ఫలభరితంగా మారుస్తాడు, అభివృద్ధి చేస్తాడు. మన జీవితాలను, మన కుటుంబాలను, మన పరిస్థితులను, మన స్థితిగతులన్నిటిని మార్చే దేవుడై ఉన్న నిజమైన యేసు ప్రభు క్రీస్తుకి మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయనే మనకు సహాయకుడు. మనం ఆయన ఎంతో విశ్వాసం ఉంచిన వారమైతే దేవుడు మన జీవితాలను ఫలభరితమైన జీవితంగాను మారుస్తాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. లోకం వైపు చూసి అన్యాయంగా సంపాదించడం అనే ఆలోచనలు కాకుండా మంచి ఆలోచన కలిగి, భయభక్తులు కలిగి దేవుని ఎడల నీతి యథార్థతను కాపాడుకుంటూ దేవుని ఎడల యథార్థంగా జీవిస్తే దేవుడు తప్పకుండా అభివృద్ధి చేస్తాడు. యోబు జీవితంలో కూడా మొదట స్థితి కొద్దిగా అయినప్పటికీ కూడా తుదకు మహాభివృద్ధిని కలిగి ఉన్నాడు. ఎందుకంటే తన జీవితంలో అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని తట్టుకొని నిలబడి ఉన్నాడు. యోబు యొక్క యథార్థత, నీతి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. కనుక దేవుడు తనని మహాభివృద్ధిగా నూరంతులుగాను ఆశీర్వదించాడు. మరి మన జీవితం కూడా దేవుడు ఆశీర్వదించగలడు. కనుక దేవుడు మనకి ఆరోగ్యమును, ఆశీర్వాదమును దేవుడు దయచేయును కాక. ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికి అధికారకర్తవైన యేసయ్య నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా యొక్క స్థితులు మొదటికి చిన్నగా ఉన్నప్పటికీ కూడా నీవు తుదకు మహాభివృద్ధి చేస్తానని ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి ఉన్నావు. ప్రభు, అందును బట్టి స్తోత్రాలు. ప్రభా, ఎవరైనా బాధపడుతున్నారేమో వారి స్థితిగతులను బట్టి, ప్రభా ఎవరైనా కృంగిపోతున్నారేమో వారి యొక్క పరిస్థితులను మార్చండి. ప్రభ, జాలి కలిగిన దేవ, వారు యథార్థంగా ఎవరైతే జీవిస్తున్నారో వారి కుటుంబ పరిస్థితులను మార్చండి. ప్రభా, నీవే అభివృద్ధి చేయగల గొప్ప దేవుడివై ఉంది కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలో కానీ, వ్యక్తిగత జీవితాలలో కానీ ప్రభు అందరిని అభివృద్ధి చేయండి, ఫలభరితంగా మార్చమని, నూరంతులుగా ఆశీర్వదించమని కోరుతూ యేసయ్య నామమున వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.